మీరు కూడా మాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. చలికాలంలో మజాగా ఉండే భోజనం. ఇవాళ గట్టు చింకి చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అమ్మతో కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెకేషన్ జరుపుకోవడానికి వెళ్తున్నారు. గట్టు చింకి ఇలా రండి, త్వరగా వచ్చి కారులో కూర్చోండి, లేకపోతే లేట్ అయిపోతుంది. ట్రైన్ టైము అయిపోతుంది. అమ్మకు చెప్పండి త్వరగా డోర్ లాక్ చేయమని. అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అయితే గట్టు చింకి, మీరిద్దరూ ఎక్సైటింగ్ ఉన్నారు కదా? అరే నాన్న, మేము చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము. చాలా రోజుల తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మజా చేస్తాము నేను గట్టు. కానీ నాన్న, మీరు కూడా వస్తే బాగుండేది. గట్టు, నాకు కూడా రావాలనే ఉంది, కానీ ఆఫీస్లోని సెలవు దొరకలేదు కదా, అందుకే. మీరు అమ్మమ్మలతో కలిసి బాగా ఎంజాయ్ చేయండి, సరేనా? ఓకే నాన్న. నాన్న అందరినీ స్టేషన్లో దింపి వెళ్ళిపోతాడు. గట్టు ఇంకా చింకి చాలా రోజుల తర్వాత ట్రైన్లో కూర్చున్నారు కాబట్టి వాళ్ళ ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు హాయిగా కూర్చోండి, మనం కొన్ని గంటల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అమ్మా, అమ్మమ్మ చెప్పింది అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది అని. మన స్వెట్టర్లన్నీ అందులో పెట్టేశావు కదా? గట్టు, నేను అన్నీ పెట్టుకున్నాను. సాయంత్రం వరకు గట్టు చింకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి చేరుకుంటారు. వాళ్ళ మామయ్య వాళ్ళని పికప్ చేసుకోవడానికి వస్తాడు. నమస్తే మామయ్య. నమస్తే పిల్లలు, ఎలా ఉన్నారు? చెల్లెమ్మ, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? ఇంకా అమ్మాయి ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను. అమ్మ నీ కోసం ఇంట్లో చాలా ఎదురు చూస్తుంది. పదా, మనం ఇంటికి వెళ్దాము. అందరూ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. వచ్చారా నా బంగారు పిల్లలు? గట్టు చింకి పరిగెడుతూ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని హత్తుకుంటారు. ఓహో, ఎంత పెద్దవాళ్ళైపోయారు మీరు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అమ్మమ్మ, మాకు చాలా ఆకలిగా ఉంది. మా కోసం ఏం తయారు చేశావు? అరే చింకి, నేను మీకోసం చాలా రకాలు వండాను, కానీ నేను అన్నిటికన్నా ముందు మీకు తినిపిస్తాను క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా? హే! రండి పిల్లలు, నేను వడ్డిస్తాను. మమ్మీ, నాకు చాలా చలిగా ఉంది. నాకు స్వెటర్ ఇవ్వండి. అవునమ్మా, నాకు కూడా. పిల్లలు, ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. తీసుకోండి, వేడి వేడి క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వా యొక్క తీపి వాసన గది మొత్తం వస్తుంటుంది. వావ్, అది చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఇవ్వండి అమ్మమ్మా. ఇదిగో గట్టు, ఇదిగో. అందరూ టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా ఎంజాయ్ చేస్తారు. వావ్, ఇది ఎంత టేస్టీగా ఉంది అమ్మమ్మా. వావ్, నేనైతే 2 గిన్నెలు తింటాను. తప్పకుండా పిల్లలు, ఎన్ని కావాలంటే అన్ని తినండి. ఇంకా పిల్లలు, మీరు చాలా రోజుల తర్వాత అమ్మమ్మ ఇంటికి వచ్చారు కాబట్టి చాలా డిషెస్ వండి తినిపిస్తాను. ఓ వావ్, ఇంకా మీరు ఏమేమి వంటలు తయారు చేశారమ్మా? పిల్లలు, చలికాలంలో ఇక్కడ చాలా చాలా డిషెస్ తయారు చేస్తారు. ఎలా అంటే ముల్లంగి పరోటా, టమాటా పచ్చడి, నువ్వుల పట్టి, ఇంకా జొన్న రొట్టె, పప్పు కచోరీ కూడా. ఇవన్నీ ఇక్కడ ఫేమస్, చాలా రుచిగా ఉంటాయి. అరే చాలు చాలు, ఇంకా చెప్పకండి అమ్మమ్మా, లేకపోతే మీరు అవన్నీ ఇప్పుడే తయారు చేయాల్సి ఉంటుంది. కంగారు పడుకు గట్టు, నేను అమ్మమ్మతో కలిసి నీకోసం ఈ డిషెస్ అన్నీ తయారు చేస్తాను. మీ ఇద్దరూ మీ వెకేషన్ని బాగా ఎంజాయ్ చేయండి వింటర్ స్పెషల్ వంటలతో. గట్టు ఇంకా చింకి అమ్మ మాటలు విని చాలా ఆనందపడతారు. ఆ తర్వాత అందరూ డిన్నర్ తిని పడుకుంటారు. నేనైతే ఇవాళ అమ్మమ్మ దగ్గరే పడుకుంటాను. నేను కూడా. అమ్మమ్మ, మీరు మాకు కథలు చెప్తారు కదా? పిల్లలు, ఎందుకు కాదు, రండి. గట్టు ఇంకా చింకి అమ్మమ్మ చెబుతున్న కథలు వింటూ పడుకుంటారు. ఉదయాన్నే గట్టుకి మెలకువ అవుతుంది. ఇంకా అతనికి మంచి సువాసన వస్తుంటుంది. చింకీ, లేచి చూడు, ఎంత మంచి సువాసన వస్తుందో. ఇవాళ టిఫిన్ కి భలే వంట తయారైనట్టుంది. లిగు. అరే, పడుకో నీవు గట్టు.
సరే అయితే నువ్వు పడుకో, నేను వెళ్ళి టేస్టీ టిఫిన్ తినేసి వస్తాను. టిఫిన్ మాట విని వెంటనే చింకీ కూడా నిద్రలేస్తుంది. ఇద్దరూ కలిసి పరిగెడుతూ కిచెన్లోకి వెళ్తారు. అమ్మ ఇంకా అమ్మమ్మ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. వావ్, ఎంత మంచి వాసన! ఏం చేస్తున్నావు అమ్మమ్మ? ముల్లంగి పరోటా ఇంకా టమాటో చట్నీ. వావ్, ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. అయితే త్వరగా వెళ్ళి బ్రష్ చేయండి, ఇంకా మీ టిఫిన్ ఎంజాయ్ చేయండి. ఇద్దరూ పరిగెడుతూ వెళ్తారు, ఇంకా బ్రష్ చేస్తూ ఉంటారు. రండి పిల్లలు, భోజనం టేబుల్ మీద పెట్టాను. వావ్, అమ్మమ్మ, పరోటా ఎంత టేస్టీగా ఉంది. నిజంగా మజా వచ్చింది. ఈ పరాటాతో పాటు ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంది. బాగా తినండి పిల్లలు, మీ కడుపుతో పాటు మనస్సు కూడా నిండాలి. అప్పుడే అక్కడికి గట్టు ఇంకా చింకీ వాళ్ళ మామయ్య వస్తారు. ఓహో, అయితే టిఫిన్ నడుస్తుందన్నమాట. టిఫిన్ మాత్రమే కాదు, చాలా టేస్టీ టిఫిన్ నడుస్తుంది మాయా. చూడండి మీరు. రండి, మీరు కూడా తినండి. లేదు లేదు, మీరు తినండి. నేను ఆల్రెడీ ఎప్పుడో తినేసా. చూడండి, నేను మీకోసం స్పెషల్ డిష్ తీసుకొచ్చాను. గట్టు ఇంకా చింకీ చాలా ఎగ్జైటింగ్ గా మామ బ్యాగ్ చూస్తుంటారు. ఏం డిష్ చెప్పండి మాయా మాకు. ఇదిగోండి, మలాయి మక్కన్ చూడు. మలాయి మక్కన్ అదేంటి మాయా? అరే గట్టు చింకీ, ఇక్కడ ఇది చాలా ఫేమస్ డిష్. ఇది చలికాలంలోనే ఉంటుంది. ఇదిగో, తీసుకొని ట్రై చేసి చూడు. అరే వా, ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది. ఎంత తీయగా ఉంది చూసారా? నచ్చింది కదా? అవును మామయ్య, నచ్చింది. అలా గట్టు చింకీ టేస్టీ టేస్టీ టిఫిన్ చేసిన తర్వాత చాలాసేపు మామయ్యతో కూర్చొని మాట్లాడుతూ ఇంకా ఆయనతో కలిసి ఆడుకుంటారు. రండి పిల్లలు, త్వరగా లంచ్కి టైం అయింది. వావ్, లంచ్కి ఏమి ప్రిపేర్ చేశారా అని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. హాగట్టు, నేను కూడా. పిల్లలు, నేను మీకోసం జొన్న రొట్టెలు ఇంకా సరసోకా సాగ్ తయారు చేశాను. పిల్లలు లంచ్ టేస్ట్ చేస్తారు, ఇంకా వాళ్ళకి అది కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగుందమ్మమ్మా. తెలుసా పిల్లలు, ఈ భోజనం తినడానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడు. అలాగా? అదేలా మామయ్య? పిల్లలు, ఈ సోకా సాగులో విటమిన్ సి ఉంటుంది తెలుసా? అది మనకి జలుబు, జ్వరం, దగ్గు లాంటివి రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇంకా మన ఇమ్యూనిటీని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకా ఈ జొన్న రొట్టెలో అయితే చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది. వావ్, ఈ భోజనంలో ఇన్ని లాభాలున్నాయా? ఇంకా దానితో పాటు చాలా టేస్టీగా కూడా ఉంది కదా. హా గట్టు. ఇది చాలా మజా వచ్చే వెకేషన్. హా, ఈ వింటర్లో ఇలాంటి స్పెషల్ డిషెస్ తిని మన వెకేషన్ ఇంకా హ్యాపీగా అయింది. ఏమంటారు? అలా గట్టు చింకీ వాళ్ళ మిగతా సెలవులు కూడా చాలా మజాగా జరుపుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.